మన దేవాలయాలలో నీరు పవిత్రమైనది. అది శుద్ధి చేస్తుంది, నిలబెట్టుకుంటుంది, ఆశీర్వదిస్తుంది. కాని వర్షాకాలంలో నిశ్చల నీరు నిశ్శబ్దంగా దోమలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. దోమలు డెంగీ వంటి వ్యాధులను వ్యాపిస్తాయి మరియు నివారణ మూలం వద్ద ప్రారంభమవుతుంది. ఒక సరళమైన, సురక్షితమైన దశ BTI. నీటిలో దోమల లార్వాలను లక్ష్యంగా చేసుకునే జీవసంబంధమైన పద్ధతి. ఆలయ చెరువులు, ఓవర్ హెడ్ ట్యాంకులు మరియు ఇళ్ల చుట్టూ నిలిచిపోయిన మూలల్లో దోమల డంక్ ఉంచండి. స్థలం యొక్క పవిత్రతకు భంగం కలిగించకుండా దోమలు పుట్టకముందే వాటిని ఆపడానికి ఇది సహాయపడుతుంది. మనం వారానికి ఒక చిన్న నీటి తనిఖీ, కాలువలు, బకెట్లు, మెట్లు మరియు నిల్వ చేసిన నీటిని చేద్దాం. మరియు వర్షాకాలంలో ప్రతి 3 నుండి 4 వారాలకు లేదా స్థానికంగా సూచించినట్లు పునరావృతం చేయండి. ఒక చిన్న సంరక్షణ చర్య మన పిల్లలు, పెద్దలు మరియు భక్తులకు పెద్ద రక్షణగా మారుతుంది. నీటిని రక్షించండి, జీవితాన్ని రక్షించండి. కలిసి